హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాంరా. మనం కిందటి వీడియోలో భోజరాజు కథల గురించి చెప్పుకున్నాం కదా. అందులో భోజరాజుకి ఒక సింహాసనం దొరికితే అది ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఒక్కొక్క బొమ్మ ప్రత్యక్షమై కథ చెప్తూ ఉంటుందని చెప్పాను కదా. ఫస్ట్ మెట్టు ఎక్కేలోపు ఒక బొమ్మ వచ్చి, నీకు విక్రమాదిత్యుడు తెలుసా, ఆయనది సింహాసనం అని అడిగితే ఆయన గురించి చెప్పు అని అడుగుతారు కదా భోజరాజు. అప్పుడు దాని గురించి చెప్పడానికి ఆరంభిస్తుంది అనమాట. మనం కథలోకి వెళ్లే ముందు నేను కిందటి వీడియోలో మొదట్లో అడిగిన ప్రశ్న ఏంటి అంటే, భోజరాజు పూర్తి పేరేంటి అని. అది వీడియో చివరిలో చెప్పడం మర్చిపోయాను. కాబట్టి పిల్లలు ఆ ఆన్సర్ ఇప్పుడు చెప్తున్నాను. భోజరాజు పూర్తి పేరు భోజదేవ. సరే, కథలోకి వెళ్ళిపోతే ఆ మొదటి బొమ్మ వచ్చి ఏం చెప్తుందంటే, అదే విక్రమార్కుడు ఎవరు అని అడిగినప్పుడు ఈ కథ చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. అనగనగనగా ఒక ఊర్లో నందిపురం అనే ఒక గ్రామం ఉంటుంది అనమాట. ఆ గ్రామంలో చక్కగా 4 వర్ణాల వాళ్ళు, అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ చక్కగా కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ వృత్తి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటారు అనమాట. అలాంటి ఊరిలో చంద్రవర్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. అతను ఎంతో అందగాడనమాట. చాలా మంచి స్టూడెంట్ కూడా అనమాట, విద్యార్థి. ఎన్నో విద్యలు ఎంతమందో గురువుల దగ్గర నేర్చుకుని అతనికి ఇంకా సరిపోదు, ఇంకా ఏదో నేను నేర్చుకోవాలి బాగా అని చెప్పి గురువులను వెతకడానికి ఆ ఊర్లో ఉన్న గురువులందరూ, చుట్టుపక్కల ఊర్లో గురువులందరూ అయిపోతారనమాట. వాళ్ళందరి దగ్గర విద్య నేర్చేసుకుంటాడు. నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి అనుకుని అలా వేరే గురువులను వెతకడానికని అలా చుట్టుపక్కల గ్రామాలు, ఊళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటాడనమాట. అలా తిరుగుతూ ఉండగా ఒక రోజు బాగా అలసిపోతాడు. అలసిపోయి సరేలే ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, మనం మన తిరిగి ప్రయాణం అయిపోదాము అని అనుకుని బయలుదేరుతూ ఉండగా అని వస్తూ ఉంటాడు. దారిలో అతను చాలా అలసిపోతాడు అనమాట. విపరీతమైన దాహం వేస్తుంది. అందుకని ఓ చోట ఎక్కడో వాటర్ కోసం, మంచినీళ్ళ కోసం వెతుకుతాడనమాట. వెతికినప్పుడు అతనికి ఒక తటాకం కనిపిస్తుంది. ఆ తటాకాన్ని దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కొని, కాలు చేతులు కడుక్కొని శుభ్రంగా మంచినీళ్ళు తాగేసి, ఆ పక్కనే ఒక రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గర కింద కూర్చుని బాగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడనమాట. బాగా అలసిపోయి ఉంటాడు కదా, తిరిగి ఉంటాడు కదా, అలసిపోయి నిద్రలోకి జారిపోయి గాఢంగా నిద్రపోతూ ఉంటాడనమాట. అయితే ఆ రావి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తూ ఉంటుందన్నమాట. ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి కిందకు వచ్చి చూస్తే ఈ బ్రాహ్మణుడి గాఢ నిద్రలో ఉండేటప్పటికి చూసి, ఈ అబ్బాయి ఎవరో, ఈ పిల్లాడు చాలా బాగున్నాడు, ఎందుకు ఇక్కడికి వచ్చాడో అని అలా చూసి కాసేపు ఆగి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఈ బ్రాహ్మణుడు నిద్ర లేస్తాడనమాట. నిద్ర లేచేటప్పటికి మళ్ళీ అది కిందకు వస్తుంది. కిందకు వచ్చి ఒక బ్రాహ్మణుడి రూపంలోనే వచ్చి, ఎవరు బాబు నువ్వు, ఏంటి ఇక్కడికి వచ్చావు అంటే, అయ్యా నేను ఇట్లా ఫలానా చంద్రవర్ణుడు నా పేరు, నేను విద్య నేర్చుకోవడానికి అని చెప్పి గురువుల కోసం తిరుగుతున్నాను. మంచి గురువు దొరికితే వాళ్ళ దగ్గర విద్యను అభ్యసించాలనేది నా కోరిక, కానీ ఎవరూ దొరకలేదు, నా చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ అయిపోయారు అని చెప్తాడనమాట. అతని వృత్తాంతం చెప్తాడనమాట. మీరు ఎవరో మహానుభావుల్లా ఉన్నారు, ఎవరు మీరు అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు, నువ్వు నన్ను చూడడానికి మంచి మామూలు బ్రాహ్మణుడి రూపంలో కనిపిస్తాడనమాట బ్రహ్మరాక్షసుడు. నువ్వు నన్ను చూసి ఎవరో మహానుభావుడు అనుకుంటున్నావేమో, కాదు, నేను కామరూప విద్య వల్ల నీకు ఇట్లా కనిపిస్తున్నాను, నేను ఒక బ్రహ్మరాక్షసుడిని, నా వృత్తాంతం చెప్తాను విను. నేను పూర్వము చాలా విద్యలు నేర్చుకున్న గొప్పవాడిని, నాకు చాలా విద్యలు వచ్చు, పరకాయ ప్రవేశం కూడా వచ్చు. ఇన్ని విద్యలు వచ్చి ఒకసారి ఒక బ్రాహ్మణుడిని సంభాషణలో ఓడించి బాగా అవమానించాను. ఆయనకి చాలా కోపం వచ్చి, నువ్వు నీ విద్యలన్నీ నిరుపయోగం అయిపోతాయి, నువ్వు బ్రహ్మరాక్షసుడు అయ్యి పుట్టు అని చెప్పి నాకు శాపం పెడతాడు. పెట్టగానే నేను నా గర్వం అంతా అణిగిపోయి, అయ్యయ్యో నాకు ఇంత శాపం పెట్టాడేంటి, ఇన్ని విద్యలు వచ్చి నాకు నిరుపయోగం అయిపోయింది అని చెప్పి ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించండి అని ఆ మహానుభావుని వేడుకుంటే, ఆయన కనికరించి, సరేలే నువ్వు బ్రహ్మరాక్షసుడివై ఉండు, ఒక 6 నెలలు నీకు ఒక బ్రాహ్మణ విద్యార్థి నీ దగ్గర విద్య కోసం వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు 6 నెలల్లో అతనికి మంచి విద్య నేర్పిస్తే, తిండి నిద్ర లేకుండా నీ దగ్గర అతను నేర్చుకుని బాగా ఏకశాంతాగ్రాహిలాగా నేర్చుకోగలిగితే అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు. అందుకని ఆ విద్యార్థి నువ్వే అయి ఉండొచ్చు, నేను నీకు చెప్తాను, నాకు రాని విద్య అంటూ లేదు అని చెప్తాడనమాట. అప్పుడు అతను, అయ్యో గురువుగారు చాలా సంతోషం, చంద్రవర్ణుడు అంటాడు, గురువుగారు చాలా సంతోషం, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని నా గురువుగా భావిస్తాను,
మీరు నాకు అన్ని విద్యలు నేర్పించాలి అని చెప్పి ఆయన పదాభివందనం చేస్తాడనమాట. గురువులు అంటే మరి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అతను రాక్షసుడైనా సరే మనకి విద్య నేర్పించిన వాళ్ళకి ఎప్పుడు కూడా మనం పిల్లలు గుర్తుపెట్టుకోండి, చాలా రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట, ఎంతో గౌరవం ఇవ్వాలి. తల్లి తండ్రి తర్వాత గురువే, అసలు తల్లి తండ్రి కంటే కూడా గురువుదే పై స్థానం, గుర్తుపెట్టుకోండి పిల్లలు. అయితే అలా సాష్టాంగ నమస్కారం చేసి చెప్తాడనమాట. అయితే అతను మన బ్రహ్మరాక్షసుడు అంటాడు, సరే నేను నీకు విద్య చెప్తాను బాగానే ఉంది, కాకపోతే ఒక షరతు ఉంది నాకు, అదేంటంటే నువ్వు 6 నెలల పాటు తిండి నిద్ర, ఆహారం నిద్ర మానేసి నేర్చుకోవాలి అని చెప్తాడనమాట. అయ్య బాబు ఇది అయ్యే పనా, నేను 6 నెలలు తిండి నిద్ర లేకుండా ఎలా ఉండగలను స్వామి, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అంటే, కంగారు పడకు, నేను నీకు ఒక ఔషధం ఇస్తాను, ఆ ఔషధం వేసుకుంటే నీకు ఆకలి నిద్ర తెలీదు అని చెప్తాడనమాట. సరే ధన్యవాదం తండ్రి, ఇవ్వండి స్వామి, నేను తీసుకుంటాను అని చెప్తాడనమాట. అయితే ఆ బ్రహ్మరాక్షసుడు ఒక ఔషధం ఇస్తే ఆ ఔషధాన్ని చంద్రవర్ణుడు తీసుకుంటాడనమాట. అది తీసుకునేటప్పటికీ అతనికి ఆకలి నిద్ర ఏమీ వేయదనమాట. రోజు పొద్దున్నే ఆ బ్రహ్మరాక్షసుడు ఈ బ్రాహ్మణుడు రూపంలో వచ్చి, ఒక బ్రాహ్మణుడు రూపంలో వచ్చి ఆ పక్కనే ఉన్న తటాకంలో కాళ్ళు చేతులు కడుక్కొని సంధ్యావదనం చేసుకుని వచ్చి ఒక రావి ఆకు మీద ఒక పాఠం చెప్పి అతనికి చంద్రవర్ణుడికి అది నేర్పించి ఆ రావి ఆకు ఇచ్చి పైకి చెట్టు పైకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఆ మిగిలిన టైంలో అంతా చంద్రవర్ణుడు ఆ సమయంలో, మిగిలిన సమయంలో అంతా ఆ పాఠాన్ని నేర్చుకుని కంఠస్థం, అది బాగా గుర్తుపెట్టుకుని నేర్చుకొని బాగా సాధన చేస్తూ ఉండేవాడు అనమాట. మర్నాడు మళ్ళీ అతను వచ్చేటప్పటికి ఈ పాఠం చెప్పి మళ్ళీ కొత్తది తీసుకునేవాడు అనమాట. అట్లా 6 నెలల పాటు తిండి నిద్ర మానేసి ఆ రావి ఆకులన్నీ కలెక్ట్ చేసి ఒక మూట కట్టుకునేవాడు అనమాట. అయితే 6 నెలల తర్వాత ఆయన బ్రహ్మరాక్షసుడు అంటాడు, నీకు ముందు నేను చెప్పాల్సిన విద్యలన్నీ నీకు వచ్చేసాయి, ఇంకా నాది అయిపోయింది నేను చెప్పాల్సింది, కాబట్టి నాకు కూడా శాప విమోచనం అయిపోయింది, నేను ఇంక వెళ్ళిపోతాను అని చెప్తాడనమాట. అది చెప్పగానే ఇతను చాలా సంతోషం అని చంద్రవర్ణుడు అని మళ్ళీ గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి, చాలా చాలా సంతోషం తండ్రి, మీ స్వామి, మీరు లేకపోయింటే నాకు ఇంత విద్య వచ్చేది కాదు అని చెప్తూ ఉంటాడు. ఈలోపు ఆకాశంలోంచి ఒక విమానం వచ్చేసి, ఆకాశ విమానం వచ్చి ఈయన దగ్గరికి వస్తుందనమాట. ఆ బ్రహ్మరాక్షసుడు వెంటనే మామూలు మంచి అందమైన గంధర్వుడి వేషంలోకి మారిపోయి ఆ విమానం ఎక్కేసి వెళ్ళిపోతాడనమాట. అయితే మన చంద్రవర్ణుడు దండం పెట్టుకుని అది చూసిన తర్వాత, అబ్బా నేను ఎంత అదృష్టవంతుడిని, ఇంత మంచి గురువు దగ్గర నేను విద్యను నేర్చుకున్నాను అనుకుని, సరే తిరుగు ప్రయాణం ఇంకా ఊరికెళ్ళ ఆ రావి ఆకుల పాఠాలు అన్నీ రావి ఆకులలో రాసుకున్నాడు కదా, అదంతా సంచి మూట కట్టుకుని తిరుగు ప్రయాణం అవుతూ ఉంటాడనమాట అతని ఊరికి. అవుతూ ఉంటే అప్పటి వరకు 6 నెలల తిండి నిద్ర లేకుండా ఔషధం వేసుకున్నాడు కదా, ఆ ఔషధం పనిచేయడం అయిపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికి అతను ఇంకా అసలు తట్టుకోలేకపోతాడనమాట. చాలా విపరీతమైన ఆకలి, విపరీతమైన నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇంకా నా వల్ల కాదు, నేను మా ఊరికి వరకు కూడా నేను నడవలేను ఇప్పుడు, ఇక్కడ ఏ గ్రామం కనిపిస్తే ఆ గ్రామంలో పడుకుంటాను కాసేపు అనుకుని ఒక గ్రామంలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక వీధిలో ఒక అరుగు కనిపిస్తుంది. ఒక పెద్ద భవంతి ఉంటుందన్నమాట. అన్నిటికంటే పెద్ద భవంతికి బయట చాలా పెద్ద అరుగు ఒకటి ఉంటుందన్నమాట. ఆ అరుగు మీద ఇంకా ఉండబట్టలేక పడిపోతాడన్నమాట. మంచినీళ్ళు, అడవిలో వస్తున్న పళ్ళు అన్నీ తినుకుంటూ ఆ ఊరికి వచ్చి ఆ అరుగు మీదకి వచ్చేటప్పుడు ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట. అరుగు మీద పడుకొని పోయి నిద్రపోతాడు అనమాట. గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళు ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ డే పొద్దున్నే ఆ ఊర్లో ఆ గ్రామంలోనే ఒక ధనికురాలైన ఒక వయస్సు ఇల్లు అనమాట. ఆ వయస్సుకి ఒక కూతురు ఉంటుందన్నమాట. ఆ కూతురు అలంకారవతి అనే కూతురు ఉంటుంది. ఆమె చూస్తుంది అనమాట. అరే ఎవరితను, ఆమె కూడా చాలా వేశ్య ఇంట్లో పుట్టినా సరే ఆమె చాలా దైవభక్తి కలదనమాట. ఎంతో పద్ధతిగా ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అనమాట. ఆమె ఎంతో దైవభక్తికి ఉన్న ఆమె. అయితే ఆమె ఈ బ్రాహ్మణుడిని చూసి, అయ్యో ఇతను ఎవరు ఇంత అందంగా ఉన్నాడు, మన అరుగు మీద పడుకున్నాడు ఏంటి అని చెప్పి కదిపి చూస్తుంది. ఎంత కదిపినా అతను లేవడనమాట. అయ్యో ఇతని ప్రాణం ఉందో లేదో అని చెప్పి చలికత్తల సహాయంతో ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టి వైద్యుడికి ఫోన్ చేస్తుంది. అదే కబురు పెడుతుంది, ఫోన్ కాదు కబురు పెడుతుంది అన్నమాట. అయితే ఆ వైద్యుడు గబగబా వచ్చి చూసి నాడి అది పట్టుకొని చూసి, ఇతని నాడి చాలా వీక్గా ఉంది, సో కాబట్టి ఇతనికి ఎన్నో రోజుల నుంచి తిండి నిద్ర లేనట్టుంది, అతనికి ముందు అన్నం మెత్తగా ఉండి అన్నరసాన్ని మన రోమకూపాల్లో ఇలా స్కిన్ మీద అంతా చర్మానికి రాయండి, ఈ రోమకూపాల్లోంచి అన్నరసం కిందకి లోపలికి వెళ్ళి అతనికి ఏమైనా కొంచెం శక్తి వస్తుందేమో, ఆ తర్వాత లేస్తాడు, అతన్ని చేయండి అట్లా కొన్ని రోజులు అంటే,
ఇంకా ఆమెను అలంకారవతి ఆమె పరిచారికలు కలిసి అన్నం వండి అన్నాన్ని మెత్తగా పిండి అన్నరసాన్ని మొత్తం ఇట్లా మొత్తం చర్మానికి అంతా బాడీలో మొత్తం బాడీకి అంతా అలా రాస్తూ 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 ఉంటే ఆ చర్మకుపాల్లోంచి ఆ అన్నరసం వెళ్ళి అతనికి 10వ రోజు మెలకు వస్తుంది అనమాట. కళ్ళు తెరవగానే వీళ్ళని చూస్తాడు. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఎక్కడికి వచ్చాను నేను అని అనుకుంటాడు అనమాట. ఓకేనా, వచ్చే కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. అంటిల్ దెన్, బాయ్ బాయ్.